ఈ యొక్క నిచ్చెన కంట ఎక్కుతూ దిగుతూ ఉన్న రెండు సమూహాలు కనిపిస్తున్నాయి. హల్లెలూయా. అక్కడ చూసిన రెండు సేనలు, ఇక్కడ చూస్తున్నటువంటి రెండు దేవదూతల సమూహాలు. ఈ రెండు సేనలు ఎలా ఉన్నాయంటే, ఎక్కుతున్నటువంటి ఒక సేన, దిగుతున్నటువంటి ఒక సేన. ఎక్కుతున్న సేన ఏం చేస్తుంది అంటే, ఇక్కడి నుంచి మీ ప్రార్థనను, ఇక్కడి నుంచి మీ కన్నీటిని, ఇక్కడి నుంచి మీరు పెడుతున్న మొర్రను, మీ అవసరతలను, మీకు ఏ అక్కర్లు ఉన్నాయో ఇక్కడి నుంచి వెళ్తున్న ఒక సేన మీ దగ్గర నుంచి మోసుకొని వెళ్తుందంట. దిగుతున్న సేన ఆ పరలోకము నుండి మీకు జవాబు తీసుకొస్తుందంట. హల్లెలూయా. ఆ పరలోకము నుండి దేవుడు మీకు ఇచ్చే జవాబు, మీకు సమాధానం, మీ కన్నీటికి బదులుగా నాట్యాన్ని, మీ కన్నీటికి బదులుగా సంతోషాన్ని, మీరు ఏదైతే దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నారో ఆ మొర్రకు జవాబును దేవుడు మీకోసం ఇవ్వటానికే ఈ రెండు సేనలకు గుర్తు. ప్రార్థించే సంఘముగా ఉండాలి, ప్రకటించే సంఘముగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మహానయుము అంతా వింతైనదా. ఈమెలో ముచ్చట పుట్టించేది ఏది? ఈ సంఘంలో ముచ్చట పుట్టించేది ఏది? ఈ సంఘమమ్మ ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్న సంఘం. నిజమే, ఇక్కడ పేదవాళ్లే, నిజమే, ఇక్కడ కష్టం చేసుకునే వాళ్ళే, నిజమే, ఇది చిన్న గుంపే, ఇది చిన్న మందనే. కానీ ఆ సంఘము చిన్న మందగా ఉన్నప్పటికీ రహస్యంగా చేసే ప్రార్థనలు జవాబు వస్తాయి. హల్లెలూయా. లోకమంతా అనుకోవాలి అది చిన్న సంఘమే, ఒక మూల ఉన్న సంఘమే, కానీ అక్కడ చేస్తున్న ప్రార్థనలు నిత్యము దేవుని దగ్గరికి ధూపం వేస్తా ఉంటారు. వారు ఎప్పుడు దేవుని దగ్గరికి ఎక్కిపోతా ఉంటారు. ప్రార్థించిన ప్రతిసారి నువ్వు నిచ్చెన ఎక్కుతున్నట్టు. ఎక్కడికి? ఆ పరలోకమునకు, దేవునిని కలుసుకోవడానికి. ప్రార్థించిన ప్రతిసారి కూడా, ప్రార్థించినటువంటి ప్రతిసారి నువ్వు కన్నీరు కార్చి దేవునిని తెలుసుకోవాలి, దేవునిని చూడాలి. ఆయన దగ్గర కృంగిపోయి ఉంటావు, అనేక సందర్భాలలో నలిగిపోయి ఉంటావు, వేసారిపోయి ఉంటావు, నా వల్ల కాదు అనుకుంటూ ఉంటావు. కానీ దేవుని దగ్గరికి నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నీ ప్రార్థన అంట మెట్లు ఎక్కుతూ 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 దేవుని దగ్గరికి వెళుతుందంట. ఎంత వేగంగా అయితే ఆ మెట్లు ఎక్కుతూ వెళ్ళిందో అంతే వేగంగా దేవుడు నీకు సమాధానం ఇస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చెయ్యటం మాత్రమే కాదు, దేవుని ప్రేమను, మా దేవుడు ఇదిగో అమ్మా ఇలా చెప్తున్నాడు, మా దేవుడు నీకు ఈ సమాధానం ఇచ్చి ఉంటున్నాడు, ఇదిగో నువ్వు దేవుని సన్నిధికి రా, నీకు విడిపించబడతావు, నువ్వు బంధకాల నుంచి విడిపించబడతావు అని ప్రకటన చేసే సంఘముగా ఉండాలి. హల్లెలూయా. లోకానికి నువ్వేం చేయాలి? ప్రకటించాలి. ఇదిగో ఆయన రాకడ సమీపముగా ఉన్నదమ్మా. ఇంకా నువ్వు పాపంలో ఉంటే కుదరదు, ఇంకా నువ్వు పాపంలో ఉంటే కుదరదు. నీ బంధకాలు విడిచిపెట్టి నువ్వు రా, దేవుని దగ్గరకు వస్తేనే నీకు క్షేమము కలుగుతుందమ్మా. నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉంటున్నావా? ప్రకటించే బిడ్డగా ఉంటున్నావా? ఆ యొక్క పర్వతం మీద ఉన్నటువంటి పొద, ఆ పర్వతము, ఆ హోరేబు కొండ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుని సంగమునకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఆ యొక్క పర్వతము, ఆ హోరేబు కొండ దేవుని సంగమునకు సాదృశ్యంగా ఉన్నాయి. దాంట్లో ఉన్న పొదలున్నాయి చూసారా? ఆ ఒక్క పొదే కాదు, అనేకమైన పొదలున్నాయి. ఆ పొదలే మనమంట, విశ్వాసులమైనటువంటి మనము. అయితే ఈ పొదను మండుతుంది చూసారా? ఇది అగ్ని ఉంది చూసారా? అగ్ని రెండు రకాలకు సాదృశ్యంగా ఉంది. మొదటి అగ్ని శ్రమల కొలిమిలో నిన్ను కాల్చి పరీక్షించే అగ్ని, రెండవది పరిశుద్ధాత్మ అగ్ని. హల్లెలూయా. ఇప్పుడు మనం నిర్గమకాండ 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకుంటున్నాం. మోషే ఒక వింత చూశాడు. ఏంటా వింత అంటే, పొద కాలుతుంది కానీ రాలిపోలేదు. కాబట్టి వింత ఏంటిదో చూద్దాం అనుకున్నాడు. ఈయనకి వింత ఏంటి? ఇప్పుడు మనం ఎప్పుడు చూడండి చూస్తే వింత, ఎప్పుడు చూడండి చూస్తే మనకు వింత. మనం పల్లెటూరు వాళ్ళం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మనకు అంత జ్ఞానం లేదు, అంత చదువు లేదు. నేను ఢిల్లీ వెళ్ళేటప్పుడు, దుబాయ్ కూడా కాదు కానివ్వండి, ఇక్కడి నుంచి మొదట నేను ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళాను, అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళా. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక దుబాయ్ ఫ్లైట్లో ఎలా ఉంటుందో అర్థమైంది. ఈ ఢిల్లీకి ఒక సిస్టర్ గారు, అనిత గారని, నాకు చాలా లగ్జరీ ఫ్లైట్లో బుక్ చేశారు ఇక్కడి నుంచి ఢిల్లీకి రావడానికి. అసలు ఎప్పుడు ఎక్కని దాని విమానం నేను, అది లగ్జరీ ఫ్లైట్. వెళ్ళాక నా ముందు ఒక టీవీ ఉంది, ఆ టీవీ ఇంకా అన్నీ కూడా మీకు ఏం కావాలని అన్నీ అడుగుతున్నారు వాళ్ళు వచ్చి, కూడా ఇస్తారంట. టీ అనగానే నా ప్రాణం లేసి వచ్చింది. టీ కావాలి అని చెప్పి టీ ఓకే అని చెప్పాను.
టీ తీసుకొస్తారు, ఇస్తే ఒక కప్పులో డికాషన్ ఇచ్చి ఎంటూ చిన్న పొట్లాలు అక్కడ ఇచ్చారు. ఈ డికాషన్ నేను ఎప్పుడు తాగాలి? నాకు తీయగా ఉండాలి, పాలు చక్కగా చిక్కగా ఉండాలి. కనీసం తీయగా ఉందేమో, బాగా టెన్షన్గా, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కా కదా, టెన్షన్గా ఉందని చెప్పి అలా సిప్ చేస్తే చప్పగా చేదుగా ఉంది. అలా పెట్టుకొని చల్లారిపోయింది, అలాగే కూర్చున్నాను. అక్కడ ప్యాకెట్లు ఇచ్చారు, బ్యాగులో వేసుకున్నా ఏదోలే ప్యాకెట్లు అని. ఇంటికి వచ్చాక ఆ సిస్టర్ గారికి చెప్తే ఆమె ఒక్కటే నవ్వు. అది కట్ చేసి దాంట్లో షుగర్ ఒక ప్యాకెట్లో, పాలది క్రీమ్ ఒక ప్యాకెట్లో ఉంటుంది, అది కట్ చేసి దాంట్లో కలుపుకొని తిప్పుకొని మీరు టీ తాగాలండి అని చెప్పింది. అది తెలియని నాకు అది వింతగా అనిపించి, టీ అంటే ఇలాగే ఉంటుందా, ఈ డికాషన్ నేను తాగాల అనుకొని ఆ టీ వద్దు అనుకొని పక్కన పెట్టుకున్నా. ఆ తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి ఆ దుబాయ్ ఫ్లైట్ ఎక్కినప్పుడు కట్ చేసుకుని అలాగే కలుపుకున్నా. అయితే అంటే ఎప్పుడు చూడండి, నాకు అది ఎక్కేసరికి ఆ ముందర టీవీ ప్లస్ ఇవన్నీ చూసి వింతగా అనిపించింది. ఎప్పుడు చూడలేదు కాబట్టి, ఎక్కలేదు కాబట్టి. మోషే గారు ఈ యొక్క వింతను ఎప్పుడూ చూడలేదంట. ఆయన సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు, రాజు కుటుంబంలో పెరిగిన వాడు, జ్ఞానవంతుడు, అన్ని విషయాల్లో నేర్పరితనం కలిగిన వాడు. ఆయన రాజు, నాకంటే ఏమీ తెలియదు, ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి నాకు వింతగా అనిపించింది. కానీ ఆయనకు అన్నీ తెలుసు. రాజ కుటుంబంలో ఏవి ఎక్కడ ఎలా ఉంటాయో, ఏ ప్రాంతం ఎలా ఉంటుందో, ఏ ఆహారం ఎలా ఉంటుందో సమస్తము తెలిసిన వాడు మోషే. కానీ అలాంటి అన్నీ తెలిసిన మోషేకి అది వింతగా అనిపించింది. అయితే ఆ వింతేంటో చూద్దామనుకొని ఆ తట్టు వెళ్దాం అనుకున్నాడంట. ఆ తట్టు వెళ్దాం అనుకొని ఆ తట్టు వెళ్ళటానికి అక్కడికి వెళ్ళేసరికి చెప్పులు, నీ చెప్పులు మోషే మోషే అన్న స్వరం వినపడింది. అదేంటి, మండుచున్న పొదే ఒక్క వింత అనుకుంటే, ఈ పొదలో నుంచి నాకు తెలిసిన భాష ఇంకా మోషేకి తెలియని భాష కాదు. ఒకవేళ తెలియని భాషతో మాట్లాడితే మోషేకి అర్థమయ్యేది కాదేమో. మోషేకి తెలిసిన భాషలోనే మోషే మోషే ఈ స్థలం పరిశుద్ధమైనది, నువ్వు చెప్పులు పక్కన విప్పు అనగానే, ఇది పరిశుద్ధమైన స్థలమా? ఇది పరిశుద్ధమైన స్థలమా? ఈ యొక్క పర్వతం మీద నేను మా మామ ఇత్రో కలిసి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ గొర్రెలు కాసుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి గొర్రెలు కాసుకుంటున్నాం. ఈ పొదలన్నీ నా చెప్పులతో ఎన్నోసార్లు తొక్కేశాను. ఈ పొదలన్నీ నా చెప్పులతో ఎన్నోసార్లు తొక్కేశా. నా గొర్రె మేక మందలు ఇవన్నీ పొదలన్నీ తిన్నాయి. ఈ పర్వతం చుట్టూ నేను ఎన్నోసార్లు తిరిగేశాను. ఆఖరికి గొర్రెలు 1కి 2 కూడా వెళ్ళాయి వాటి మీద. ఇది పరిశుద్ధమైనదా అంటే నిజమే. దేవుని సంఘము దేవుని సంఘంలో ఉన్న పొదలు మనమని చెప్పాము. కానీ మండుచున్న పొదకి ఒక స్పెషాలిటీ ఉంది. మండుచున్న పొదే వింతైనది. మిగిలిన పొదలు ఎన్నో ఉన్నాయి, కానీ అవి అంటించబడలేదు, అవి మండటం లేదు. మండుతున్న పొద పరిశుద్ధమైనది. వెంటనే మోషే చెప్పులిప్పేసి ఆ పొద ఎదుట నిలబడ్డాడు. పొద ఎదుట నిలబడి అలాగే చూస్తున్నాడు వణికిపోతూ. అయితే అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటో తెలుసా? సంఘంలో ఉన్న మనమందరము క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే. కానీ అందరము ఆత్మలో మండటం లేదు. అందరికీ ఆత్మలో శక్తి లేదు. ఎవరైతే శ్రమల కొలిమిలో కాల్చబడి శ్రమలను తట్టుకొని నిలబడతారో వారు మాత్రమే ఆ అగ్నితో నింపబడతారు. హల్లెలూయా. రెండవది, పరలోకము నుండి ఒక అగ్ని ఆ యొక్క పొదను కాలుస్తుంది. శ్రమల కొలిమిలో కాల్చబడటమే కాదు, దేవుని అగ్నితో నువ్వు నింపబడినప్పుడు ఇంతకుముందు నిన్ను తొక్కేసిన వారే, ఇంతకుముందు నిన్ను అవమానపరిచిన వారే, నిన్ను లెక్క చేయని వారే, నిన్ను హేళన చేయని వారే, ఇప్పుడు నువ్వేమైపోయావు? ఒక స్పెషల్ పర్సన్ అయిపోయావు. నువ్వు ఒక వింతగా మారిపోయావు. ఏంటి, ఇన్నాళ్ళు మనకు తెలిసిన వాడే కదా, ఇన్నాళ్ళు మనకు తెలిసిన వాడే కదా, వీళ్ళే కదా, ఈ అమ్మాయే కదా, ఏంటి ఇప్పుడు పస్త్రం అయిపోయిందా అని దేవుడు మనలోకి వస్తే, ఒకప్పుడు చనిపోవలసిన దానను కానీ దేవుడు మనలోకి వస్తే, ఒకప్పుడు యోగ్యత లేని దానను కానీ దేవుడు మనలోకి వస్తే, ఒకప్పుడు అందరి చేత తృణీకరించబడిన జీవితం, త్రోసివేయబడిన జీవితం, ముక్కుకి గుడ్డడ్డు పెట్టుకొని తొంగి చూసిన జీవితం నాది. దగ్గరకు వచ్చి పలకరించే దిక్కులేక చావు బ్రతుకుల మధ్య నేను అలా కొనవుపిడితో ఉంటే, 18 సంవత్సరాల వయసులో ఏ ప్రేమకు నోచుకోలేక ఎవరు నన్ను వచ్చి పలకరిస్తారా అని చావు బ్రతుకుల మధ్య మంచం మీద కొట్టుమిట్టాడుతున్న నా దగ్గరకు ఏ ఒక్క మనుష్యుడు రాలేదు. అప్పుడు ఈ దేవుడు ఒకప్పుడు త్రొక్కబడినటువంటి తుప్పనే
పనికిరాని తొప్పనే, అందరి చెప్పుల చేత త్రొక్కబడిన దాననే, అందరి చేత అసహించబడిన దాననే. కానీ దేవుడు ఎప్పుడైతే మనలోకి వచ్చాడో మన స్థితి మారిపోతుంది. హల్లెలూయా. మన పరిస్థితి మారిపోతుంది. ఎన్నిక లేని పెంట కుప్ప మీద పురుగు కంటే అసహ్యమైన నా జీవితం ఎప్పుడైతే దేవుడు నాలోకి వచ్చి నన్ను దర్శించాడో ఇప్పుడు ఒక ఘనమైన పాత్రగా నిలబెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇది కేవలం నా జీవితంలోనే కాదు, మీ అందరి జీవితాలలో దేవుడు ఎరగకి ముందు, దేవుని శక్తిని మీరు పొందక ముందు, ఏదో వస్తున్నాం వెళ్తున్నాం నామకార్థంగా వచ్చి వెళ్ళినంత మాత్రాన మీ జీవితాల్లో కార్యాలు జరగవు. హోరేబు పర్వతం మీద అనేక పొదలున్నాయి, కానీ ఏ పొదకు అంత విలువ లేదు. మండుతున్న పొద దగ్గరే అది అతి పరిశుద్ధమైన స్థలం. ఇది పరిశుద్ధమైన స్థలం. మోషే చెప్పులిప్పి పక్కకి వెళ్ళు, నువ్వు చెప్పులిప్పిరా అని అంటున్నారు. దేవుడు నిన్ను అంత పవిత్రంగా, అంత పరిశుద్ధంగా నిన్ను చూడాలి అంటే దేవుని అగ్ని నీలో మండాలి. హల్లెలూయా. అలాంటి అగ్ని అనుభవంలోకి నువ్వు నిలబడుతున్నావా? అంత పరిశుద్ధంగా నువ్వు మార్చబడటానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన అగ్ని రాకముందు ఒకలాగా ఉంటుంది మన జీవితం. ఆయన అగ్ని మనలోకి వచ్చాక శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, నిందలు వచ్చినా, కానీ నీలో మండుతున్న ఆ పరిశుద్ధాత్మ అగ్ని వాటిని ఏవి నీ దగ్గరికి రాని, అవేమి కూడా నువ్వు మండుతూనే ఉంటావు. కానీ ఒక్క ఆకు కూడా కాలి కింద ఎలా రాలదో ఈ సమస్యలు నిన్నేమీ చేయలేవు, ఈ కష్టాలు నిన్నేమీ చేయలేవు. ఎందుకంటే నీలో